వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. చేపల పులుసును మొదటిసారి చేసే వాళ్ళ కూడా ఈజీగా చేసుకునేలాగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మరి ఈ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా? ఈ చేపల పులుసు కోసం నేను కొరమైన చేపలు అయితే తీసుకున్నాను. ఈ చేపలను నేను కొనేటప్పుడే క్లీన్ చేపించి కట్ చేపించుకొని తీసుకొచ్చుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత వీటిని రాళ్ళు, ఉప్పు, నిమ్మరసం వేసి కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటికి మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చికెన్ మసాలా. ఇందులో ఇది వేసినా బాగుంటుంది, మీకు దొరికితే ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు. సగం నిమ్మకాయను తీసుకొని పిండి తీసుకోండి. తర్వాత ఈ ముక్కలకు మసాలాలు బాగా అంటేలాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాలాలు అంటించి మ్యారినేట్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకోండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి, ఉల్లిపాయలు మెత్తబడితే చాలు. ఈ ఉల్లిపాయలను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 మీడియం సైజ్ టమాటా ముక్కలను ఇలా సన్న ముక్కలుగా కోసి తీసుకోండి. ఈ టమాటా ముక్కలు మగ్గడానికి ఒక 2 నిమిషాలు దీని మీద ఇలా ప్లేట్ మూసి ఉంచండి. ఒక 2 నిమిషాల తర్వాత మనం ఇలా మూత తీసి చూస్తే టమాటా ముక్కలు ఇలా మగ్గిపోయి ఉంటాయి. ఒకసారి స్పాచులాతో అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న టమాటా, ఉల్లిపాయ ముక్కలు ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పొట్టు తీసి పెట్టుకున్న ఒక 9 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. 1 ఇంచు అల్లం ముక్కను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి తగిన ఉప్పు, 2 టీ స్పూన్ల దాకా కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్. ఇప్పుడు వీటన్నిటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత తిరిగి అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని తీసుకోండి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ను నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాను ఇలా ఇక్కడ చూపించినట్టుగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పులుసు కోసం మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని తీసుకున్న తర్వాత పులుసు కోసం తగిన గ్రేవీకి తగిన నీళ్లు తీసుకోవాలి. తర్వాత ఈ పులుసుని కొద్దిగా రోల్ బాయిలింగ్ అయినంత వరకు బాయిల్ చేసుకోవాలి. పులుసు ఇలా రోల్ బాయిలింగ్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఇందులో సర్దుకోవాలి. చేపల పులుసు కోసం ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకుంటే చేప ముక్కలు సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది. చేప ముక్కలు ఒకదానిపై ఒకటి కాకుండా ఇలా పక్క పక్కన ఉండేలాగా సర్దుకోండి. ఇక్కడ చూపించినట్టుగా చేప ముక్కలన్నీ సర్దుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు రెబ్బలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును వేసుకోండి. ఈ కొత్తిమీర తరుగు పులుసులో కలిసేలాగా స్పాచులాతో పైన మాత్రమే ఇలా కలుపుకోండి, మరీ ఎక్కువగా కలపకండి, చేప ముక్కలు విరిగిపోతాయి. తర్వాత వీటిపైన ఒక మూత ఉంచి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి గరిట పెట్టకుండా చేప ముక్కలు కదిలేలాగా ఒకసారి కడాయిని ఇలా తిప్పుకోండి. తర్వాత మరొక 5 నిమిషాలు వీటిని ఉడికేలాగా మూత మూసి ఉంచండి. ఒక 5 నిమిషాల తర్వాత మనకి చేప ముక్కలు ఉడికిపోయాయి. ఇక మనకి చేపల పులుసు రెడీ. వీటిని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చేపల పులుసును చాలా వెరైటీస్లలో చేస్తూ ఉంటారు, కానీ నేను చెప్పిన విధంగా చేస్తే చాలా ఈజీగా చేసుకోగలుగుతారు.
ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.